నిరుద్యోగుల ధర్నా అయితే ఇప్పుడు ధర్నా చౌకగా కొనసాగుతా ఉంది. మరి నిజంగా అసలు ఈ ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కదిలి రావడానికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. చెప్పండి ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు ధర్నా నిర్వహిస్తాం? నా ప్రధాన డిమాండ్ వచ్చేసి ఎస్ఐపిసి ఏవైతే ఉన్నావో 19,000 ఖాళీలు మొత్తం సంపూర్ణంగా పూర్తిగా ఆ వేకెన్సీని మొత్తం పూరించాలని నేను భర్తీ చేయాలని నేను సీఎం రేవంత్ రెడ్డికి విన్నపిస్తున్నా. నాది కూడా ఒక పాలమూరు జిల్లానే. నా ఆత్మీయమానం దెబ్బతీస్తుండు. నా పాలమూరు జిల్లా యొక్క సీఎం అంటే ఎట్లుండాలా? నిరుద్యోగుల పక్షాన నిలబడ్డ సీఎం అని గొప్పగా చెప్పుకోవాలా. కానీ నువ్వు ఇవాళ రోజున ఏం చేస్తున్నావు? మన జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నావు. మన జిల్లాలో గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప కళాకారులు ఉన్నటువంటి జిల్లా మన పాలమూరు జిల్లా. కానీ మన పాలమూరు జిల్లా యొక్క ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రోజున నిరుద్యోగుల యొక్క బాధలు నీకు అర్థమైతలేవా? ఇంకా ఎన్ని రోజులు తెలంగాణ వస్తే నిరుద్యోగుల యొక్క బాధలు మొత్తం పోతాయి అనుకుంటే నువ్వు వచ్చిన తర్వాత ఈ జీవో నెంబర్ 46 వల్ల ఉద్యోగాలన్నీ హైదరాబాద్కు పోతే ఇక్కడ ఉన్న 90 మార్కులు ఉంటాయి, ఇక్కడ జాబ్ వస్తుంది. అదే గ్రామీణ ప్రాంతంలో విలేజ్లో ఉన్నోడికి 130, 140 ఉన్న జాబ్ రాదు. నువ్వు జీవో నెంబర్ 46 వల్ల ఉన్న వేకెన్సీ 7,000కు నువ్వు ఎట్లా భర్తీ చేస్తావు? వేకెన్సీ మొత్తం 19,000 పూర్తే మన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను హెచ్చరిస్తున్నా. నీకు ఫుట్బాల్ మెస్సీ వస్తే నీకు నిధులు ఉంటాయి, ఒక అందాల పోటీలు పెడితే నీకు నిధులు ఉంటాయి. కానీ నిరుద్యోగుల వస్తే మాత్రం నీకు నిధులు ఉండవని చెప్పుకుంటావు. నువ్వు ఎట్లా పురుగుల మందు తాగమని చెప్తావు? మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని ఇంత పెద్దగా పెంచి ఎంతో కష్టపడి వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మా తల్లిదండ్రుల యొక్క ఈ నిరుద్యోగుల యొక్క నీకు బాధలు నీకు అర్థం కాకుండా పురుగుల మందు తాగని ఎంతవరకు సంపాదిస్తాం? నువ్వు మాత్రం సీఎం పదవి దింపే వరకు ఈ నిరుద్యోగులను నువ్వు గెలిచినావు. నిరుద్యోగుల వల్ల నువ్వు ఓడిపోతావు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి, రాసి పెట్టుకో. తెలంగాణ నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ ఉద్యమం ఎంతవరకైనా ముందు భవిష్యత్ వరకు ఎట్లా నీకు దెబ్బతీస్తుందో, రాజకీయం యొక్క అధికారాలు నీకు దక్కవని ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా. ఉద్యోగుల యొక్క పవర్ ఏందో నీకు తెలుసు. ఉద్యోగుల వల్ల నువ్వు గెలిచినావు, అదే ఉద్యోగాల నువ్వు ఓడిపోతావు. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే నువ్వు చెప్పిన మాట పరంగానే మాకు ఉద్యోగాలన్నీ పూర్తిగా భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నీకు ఈ మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు డిమాండ్స్ అన్ని కూడా కోరే మరి నెరవేర్చే పరిస్థితి ఉందనుకుంటున్నారా? మా ఎస్ఐబిసి ఆస్పిరెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. ఏదైనా 7,000 పోస్టులు భర్తీ చేస్తానంటుండో అవి వద్దని చెప్పి మాకు 19,000 పోస్టులు కావాలి. 7,000 పోస్టులు వేస్తే ఎటు 5,000 ఇప్పుడు హైదరాబాద్ జోన్కే 3,000 పోస్టులు పోతున్నాయి. మిగతా 4,000 పోస్టులు మిగతా 9 జిల్లాలకు పోతున్నాయి. అదే నల్గొండ జిల్లాకు అయినా ఒక్కొక్క జిల్లాకు వచ్చేసి 78 పోస్టులు కూడా రావట్లేవు. ఆ 78 పోస్టులలో ఏడా కాంపిటీషన్లో పోటీ పడడం? చెప్పండి, మీరే చెప్పండి. ఏడా కాంపిటీషన్ అని పోటీ పడడం? కనీసం సివిల్ కానిస్టేబుల్లో 3,000 ఉన్నాయి. ఏఆర్ 1,000 పోస్టులు వేస్తే మొత్తం తెలంగాణ మొత్తం ఎట సరిపోతాయి. 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి కాబట్టి 19,000 పోస్టులు భర్తీ చేయాలని మా డిమాండ్. ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వంతో పోలిస్తే అసలు నోటిఫికేషన్లో విడుదల కాలేదు. బట్ ఇప్పుడు మాత్రం 1,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇంకా మా మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎస్ఐబిసి పోస్టులు ఎప్పుడైనా కానీ 2015 కానీ 17 కానీ 18 కానీ 22 కానీ ఎప్పుడైనా 15,000 పైగా ఇచ్చారు. కానీ ఎన్నడూ 7,000 వేయలేదు, 3,000 వేయలేదు, 5,000 వేయలేదు. ఎప్పుడు వేసినా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా కానీ 15,000 పైకి వేసినారు. ఇప్పుడు వీళ్ళేమో 3 సార్లు వేసినా కానీ 15,000, 17,000 అట్టేసి కూడా విన్నారు. కానీ ఎన్నడూ 7,000 వేయలే. అదే మరి 15,000, 19,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని మన డీజీపీ చెప్పిండు. అంతకుముందు డీజీపీ శివధర్ రెడ్డి 14,000 ఖాళీగా ఉన్నాయి అన్నాడు. మొన్న వచ్చిన డీజీపీ 15,000 ఖాళీగా ఉన్నాయి అన్నాడు. అప్పుడు ఒకసారి ఏమన్నారంటే ఒక 3 months బ్యాక్ వాళ్ళు 19,000 ఖాళీ ఉన్నారు. ఇప్పుడు 7,000 పోస్టులే ఉన్నాయి. 7,000 పోస్టులు వేస్తే మాకు నిధులు లేవు అని అంటారు. ఇప్పుడు అందాల పోటీలు పెడితే 200 కోట్లు ఖర్చు అయినాయి. మెషిన్ తీసుకొస్తే 200 కోట్లు ఖర్చు అయినాయి. ఎవడు పెట్టామన్నాడు? ఎవరి కోసం పెట్టావు? నీ సొంత లాభాల కోసం నీ ఇష్టపూర్తంగా పెట్టుకున్నావు. మా నిరుద్యోగులు అన్యాయం చేస్తున్నావు. మా నిరుద్యోగులు చేయటే కదా నువ్వు గద్దెనెక్కింది. అదే నిరుద్యోగులకి కూడా జాబులు వేస్తే జాబులు పట్టుకుంటారు కదా. అనేది ఏంటంటే 5,000 నుంచి 7,000కి పెంచితే సంతృప్తి చెందకుండా ఇంకా అతిగా ఆశపడుతున్నారు అనే విధంగా కూడా మాట్లాడారు. బిచ్చం వేస్తుండే మాకు అదేమన్నా బిచ్చం వేసినట్టే ఉంది. ఆ 2,000 పెంచి ఇదేమన్నా ఇది ఏలంబాట లేక 2,000 పెంచుతాం, 3,000 పెంచుతాం అంటే ఏందన్నట్టు? అది ఎటో సరిపోతాయి. మినిమం 15,000 పోస్టులు సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం 15,000 పోస్టులు లేకపోతే వచ్చాయి. ఒక్కొక్క జిల్లాకు వచ్చాయి 300 పోస్టులు. 300 నుంచి 500 వస్తాయి. అవి ఇప్పుడు నువ్వు ఏ జిల్లాకి ఇప్పుడు 30-40 పోస్టులు కూడా రావట్లేవు. అది నల్గొండ జిల్లా, ఖమ్మం అయితే మహబూబ్నగర్ పిచ్చి కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో ఎట్ట కొడతారు? ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మన క్యాష్ వైజ్గా తీసుకుంటే క్యాష్ 30 పోస్టులు కూడా రావట్లేవు.
5,000 నుంచి 7,000 వరకు పెంచారు కదా, మరి ఇక్కడ మీరు సంతృప్తి చెందట్లేదా? మేము సంతృప్తి చెందట్లే. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మేము 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటాం. ఈ 7,000 ఉద్యోగాలు తీసుకుంటే 7,000 జియో నెంబర్ 46 ప్రకారం తీసుకుంటే 2,000 ఉద్యోగాలు 3,000 ఉద్యోగాలు దాదాపు హైదరాబాద్ చెందితే మిగతా 4,000 పోస్టుల కోసం మేము 29 జిల్లాలు 30 జిల్లాల్లో కొట్టుకుంటే దాని ప్రకారం తీసుకుంటే బఠానీ గింజలు పంచుకున్నట్టు పంచుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క పోస్ట్ కేటగిరీ వైజ్. మీ ఇందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది, బస్సు తిరిగి యాత్ర చేసి కష్టపడి గెలిపించింది దీనికోసం అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. ఈ 15 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉంటాం మేము దగ్గర దీనికోసం మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించింది. మేము మందు పోసుకొని చేస్తాం, అది పోసుకొని చేస్తాం, మీరు ఏది పోసుకున్నా సాగురు నాకు సంబంధం లేదనుకో. దీనికోసం మేము రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించింది. ఈ 15 లక్షల మంది నిరుద్యోగులు ఒక ఘోష తీసుకుంటుండు. మొత్తం మీద అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. మొత్తం మీద 12,000 ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటుండు. ఒక తల్లికి పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మన రేవంత్ రెడ్డి పాలనని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. 18,000 19,000 ఉద్యోగాలు లేకపోతే 2029లో జరగబోయే ఎలక్షన్లో ఎట్టడ గెలుస్తామని మేము ఈ నిరుద్యోగాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల తరఫున మేము ప్రభుత్వాన్ని ప్రతిఘటిస్తున్నాం. ఎట్లా గెలుస్తామని మేము ప్రభుత్వం నిరుద్యోగుల తరఫున మేము చెప్తున్నాం. ఒకవేళ మీరు అంటున్నట్టు ఆ 19,000 ఖాళీలు కానీ భర్తీ చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసారి ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉండదు అంటున్నారు. డిపాజిట్లు కూడా గల్లంత అయితే అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎట్లా నిరుద్యోగులతో గెలిచిన ప్రభుత్వం దగ్గర 63 స్థానాలు గెలిచింది నిరుద్యోగుల వల్లనే. కేవలం నల్గొండ, ఖమ్మం మా ఉమ్మడి నల్గొండ జిల్లా 12 సీట్లలో 11 సీట్లు గెలిచింది నిరుద్యోగుల వల్లనే. మిగతా ఏ తెలంగాణ జిల్లాలకు అట్లా గెలవాలి. అసలు ఒక మా నల్గొండ, ఖమ్మం మా జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ జియో నెంబర్ 46 వీటి వల్ల మా వల్ల గెలిచిన ప్రభుత్వాన్ని తీసుకుపోయి ఈరోజు ఇట్లా విద్యార్థుల తరఫున ఏదైనా చేసుకోరు, సాగురి నాకు సంబంధం లేదు నేను ఇస్తా అంటే ఎట్లా ఇది కరెక్టా? ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, కావాల్సినంత ఉద్యోగాలు ఇస్తున్నప్పటికీ కూడా అనేది ప్రభుత్వం వాదన. ప్రభుత్వం లేదు యానిచ్చిచ్చారు. శ్వేతపత్రం విడుదల చేయమను. 12,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఇస్తే మేము కాముకుంటాం. మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చింటే ఆయన రాజీనామా చేయాలి. శాస్త్ర ఏమంటే మరి శ్వేతపత్రం విడుదల చేయమని ఏమంటే 12,000 కూడా ఒక్క ఉద్యోగం కూడా ఎక్స్ట్రా అయ్యలే. 70,000 ఉద్యోగాలు దగ్గర 60,000 ఉద్యోగాలు కేసీఆర్ పాలన వచ్చినాయి. జస్ట్ నియామక పత్రాలు అందించిండు, ఎగ్జామ్ ఆయన పెట్టిండు, అన్నీ ఆయన చేసి అన్ని ఒక అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కేసీఆర్ పాలన అయిపోయింది. జస్ట్ ఈయన అధికారంలోకి వచ్చినాక జస్ట్ నియామక పత్రాలు అందించి నేను ఇచ్చా అని చెప్పుకుంటుండు. ఎవరికో బిడ్డని నా బిడ్డ అని చెప్పుకుంటే కరెక్టా అని ప్రభుత్వానికి తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి అట్లే ఉందంటారా? నిజంగా వాళ్ళు ఇచ్చినాయి కదా 70,000 ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళు కేవలం 10,000 ఉద్యోగాలు. ఒక ఆయన 70,000 అంటాడు, ఒక ఆయన 1,00,000 అంటాడు. యానికి ఇచ్చిరు మొన్న పొంగులేట అంటాడు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఇంక ఇస్తున్నా అని. యానికి ఇచ్చిన ఒక్క ఉద్యోగం కూడా కేవలం 12,000 ఉద్యోగాలే ఇచ్చింది ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం. గత 3 సంవత్సరాలు అవుతుంది గద్దెనెక్కి. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే ఇప్పుడు ఈ సభ నిర్వహించడానికి కావచ్చు, ఇక్కడ రావడానికి ధర్నా చేయడానికి? సభ నిర్వహించడానికి ప్రధాన కారణం మాకు తక్షణమే 19,000 ఖాళీలతోటి ఎస్ఐపిసి నోటిఫికేషన్ జియో నెంబర్ 46 తొలగించాలి. ఏజ్ రిలాక్సేషన్ 38 సంవత్సరాలకు పెంచాలి. గత సంవత్సరం ఇచ్చినట్టుగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగాలి. అది మా ప్రధాన డిమాండ్. ఇప్పుడు ఈ సభ పెట్టింది దానికోసమే. ఇప్పుడు నిజంగా సాటిస్ఫైగా లేరా మీరు? 5,000 నుంచి 7,000కు ఉద్యోగాలను పెంచారు కదా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది 40 లక్షల మంది ఈరోజు ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పిల్లికి బిచ్చం వేసినట్టు 20,000 పోస్టులు పక్కన పెట్టేసి 5,000 విడుదల చేస్తామంటే ఇంకా 15,000 పోస్టులు ఎక్కడిస్తారండి? అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తారా? కానీ మేము క్వశ్చన్ వేస్తూ ఉన్నాం. 20,000 పోస్టులు ఖాళీగా ఉంటే 20,000 భర్తీ చేయాలి. ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు ఇళ్లల్లో పొలాలు అమ్మి అమ్మ నాన్న దగ్గర పుస్తకాలు బంగారం అమ్మి ఈరోజు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు, రోడ్లపైన పడుకుంటా ఉన్నారు. ఒక్క పూట తిని ఈరోజు 24 గంటలు చదివిన పరిస్థితి కనిపిస్తూ ఉంది హాస్టల్లో ఉండి. అంటే ఈరోజు హాస్టల్లో కోచింగ్ సెంటర్ బతుకున్న తప్ప నిరుద్యోగం బతకడం లేదు. ఈరోజు డిగ్రీలు, పీజీలు, బీఈడీలు పట్టాలు వస్తున్నాయి తప్ప ఆ పట్టాలు నిరుద్యోగుల పొట్ట నింపడం లేదని చెప్పేసుకున్నాగా మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈరోజు అనుకుంటా ఉండు మేము భారీగా ఉద్యోగాలు వేసామని గొప్పలు చెప్తా ఉండు. నా రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు అని చెప్తా ఉండు. నీ 20 ఏళ్ళ ప్రస్థానంలో నిరుద్యోగులు కన్నీటి మిలిగిస్తావని చెప్పేసుకున్నాగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు ఏం చేయలేరని చెప్పేసి ఏదో అవుతా ఉన్నాడు. నీకు అనుభవం ఉందో లేదో 92లో నీ చరిత్ర చూసుకో, నిరుద్యోగుల చరిత్ర. 92లో నెదురుపల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది నిరుద్యోగులే. అలాంటి దుస్థితి మీరు తీసుకొచ్చుకోవద్దు. మీ గొప్పలు చెప్తారు సభలలో. మేము 10 ఏళ్ళు పరిపాలన చేస్తాం,
10 ఏళ్ళు మా గవర్నమెంట్ ఎవరు కదలియడు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, టీడీపీ 10 ఏళ్ళు చేసింది, ఈరోజు కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసింది అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉండు. నువ్వు 10 ఏళ్ళు కాదు 5 ఏళ్ళ లోపలనే నిరుద్యోగులు తలుచుకునే నీ ప్రభుత్వాన్ని కూలగొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటా ఉందంటే గత ప్రభుత్వంతో పోలిస్తే అసలు ఉద్యోగాలు ఇవ్వని వారితో పోలిస్తే మేము ఇంకా ఇచ్చినా కూడా ఇంకా అత్యాశకు పోయి మీరు ఇట్లాంటి ధర్నాలు నిరసనలు చేస్తున్నారని ప్రభుత్వం వారు. అంటే గత ప్రభుత్వం పరిపాలన బాగలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అధికారంలో తీసుకురావడం జరిగింది. నీకు ముఖ్యంగా అత్యధికంగా ఓట్లు పడ్డ యువకులే, నిరుద్యోగులే. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం బాగాలేదు, నువ్వన్నా ఏమన్నా రాష్ట్రాన్ని మారుస్తావేమని చెప్పేసి నిన్ను తీసుకొస్తే నువ్వు దానికన్నా ఇంగాత్మనం తయారైనవని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం కొట్లాడుతానన్నా ఈరోజు ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చేది, కానీ ఈరోజు మేము కొట్లాడితే మా పైన కేసులు పెడతా ఉన్నాడు, జైలుకు పంపిస్తూ ఉన్నాడు. ఏదో ప్రతిపక్ష పార్టీలు పంపించారు, ఈరోజు వచ్చి ధర్నేశ్వరం అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉండు. ఎవరు పంపలేదు, మా కడుపు కాలింది. ఈరోజు డిగ్రీలు చేసినాం, పీజీలు చేసినాం, బీడీలు చేసినాం. మా పొట్ట నిండాలి అంటే మాకు ఉద్యోగాలు రావాలి, వయసు మించిపోతుంది. కాబట్టి తక్షణమే నిరుద్యోగం ఎక్కడైతే ఉందో ఆ నిరుద్యోగులకు సరిపడ ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి గతంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు నీళ్లు నిధులు నియామకాలు తేవడం జరిగింది. ఆ ప్రభుత్వం పరిపాలన బాగాలేదని చెప్పేసి నువ్వన్నా నీళ్లు నిధులు నియామకాలు వస్తాయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం తీసుకొచ్చుకుంటే ఈయన ఇంకా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా దరిద్రంగా తయారైందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచన చేసి 2 నెలల్లో ఈరోజు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్లో, అవి తక్షణం విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను రోడ్డు మీద అడ్డుకునే పరిస్థితి మీకు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే మీరు ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఇంత బలంగా చెప్తా ఉన్నారు, కానీ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం ఏమన్నాడు, సస్తే చావుండ్రు ఏం చేసుకుంటారో చేయండ్రి అని కొట్టిపారేసినట్టు మాట్లాడిండు. అంటే నిరుద్యోగులు తలుచుకుంటే ఏం చేయలేరు అని చెప్పేసి బహిరంగంగా కూడా చెప్తా ఉన్నాడు, న్యూస్లో చెప్తా ఉన్నాడు. మీరు ఏమన్నా తాగి చావని అంటే మేము చచ్చేది చావని నిర్ణయించేది కాదు. ఎందుకంటే నిరుద్యోగం అన్నది బతికి సాధిస్తాం. నీ ప్రభుత్వాన్ని దింపాలే, ఈరోజు నిరుద్యోగం బాగుపడాలి. నీ ప్రభుత్వాన్ని దింపాలే, ఈరోజు ఉద్యోగాలు రావాలి అని చెప్పేసుకుని ఒక నినాదం తీసుకుంటాం. నీ ప్రభుత్వం దిగుతా తప్ప మాకు ఉద్యోగాలు రావంటే చెప్పండి, ఈ 2-3 నెలల్లోనే ఈ 3 సంవత్సరాలు దాటకముందుగా నీ ప్రభుత్వాన్ని దింపుతాం. నిరుద్యోగుల పట్ల ఆల్రెడీ ఆయనకు అనుభవం ఉందో ఇంతకుముందు చెప్పినట్టు నెదురుపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చింది మేమే, నిరుద్యోగులమే. ఎందుకంటే ఆయన ఇదే చేసిండు, ఉద్యోగాలు లేవు, కంపెనీలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు కంపెనీలు ఇచ్చినా, కంపెనీలు నేను కూడా ఇస్తాను, నువ్వు ఇచ్చేది ఎందుకు ఆ కంపెనీల ప్రైవేట్ కంపెనీల జాబులు. కాబట్టి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది నిరుద్యోగ యువకులే. ఈరోజు చావండి అని ఆయన ఎట్లా నిర్ణయిస్తాండి మేము చావాలన్నది. కాబట్టి మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం, మా అమ్మ నాన్న లక్షల రూపాయలు పెట్టి మమ్మల్ని చదివించారు, నాలాగా మా పిల్లలు కావద్దు అని చెప్పేసి వాళ్ళు కూలినాలు చేసి ఉన్న పొలాలమ్మి మా వాడు ఐఏఎస్ ఐపీఎస్ అది కాకుండా చిన్న కానిస్టేబుల్ ఎస్ఐ కావాలని చెప్పేసి కూడా ఈరోజు 1,00,000 రూపాయలు చదివిస్తే ఈయన ఈరోజు వయసు అయిపోతూ ఉంది, లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం, మా అమ్మ నాన్నకు నిరాశ మిగిలిస్తున్నాం తప్ప ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదండి. మేము ఉద్యోగం తీసుకొస్తామని చెప్పేసి హైదరాబాద్ వస్తే ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఉద్యోగం లేని పరిస్థితి. మా అమ్మ మా నాన్నకు ముఖం చూపెట్టాలంటే కూడా మాకు అవమానం గురవుతున్నాం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు 17,000 పోస్టులతో వేస్తే అందులో మా డిస్టిక్ వచ్చిన పోస్టులు 100 పోస్టులు అన్న. 17,000 పోస్టులతో వేస్తేనే 100 పోస్టులు వచ్చినాయి అంటే ఇప్పుడు 7,000 పోస్టులతో వేస్తే ఎన్ని పోస్టులు వస్తాయని మీరే ఒకసారి గమనించండి అన్న. అందుకనే 17,000 పోస్టులతో వేస్తే లాస్ట్ టైం నాకు జాబ్ మిస్ అయింది జియో 46 వల్ల, అంటే 122 మార్క్స్ వచ్చిన జాబ్ మిస్ అయిపోయింది. ఇప్పుడు 7,000 పోస్టులతో వస్తే అసలుకి జాబ్ ఏడొస్తుంది అన్న, 130, 140 వచ్చినా కానీ రాదు. అందుకని 17,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ వేస్తే మాకు న్యాయం జరుగుతుంది అన్న. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మేము మెరుగ్గా ఉన్నాం, అయినా కూడా విద్యార్థులు ఆశకు పోతున్నారు, అత్యాశకు పోతున్నారు అనేది. ఆశ ఏంటన్న ఆశ, మాకు జాబ్ వస్తాను మాకు ఆశ ఉంటుంది కన్నా, మేము జాబ్ కొట్టుకోవాలనే కదా మేము వచ్చింది. ఆయనకు జాబ్ వచ్చింది, ఆయన అట్లనే చెప్తాడు, మాకు జాబ్ రాలేదు కాబట్టి మేము ఇవన్నీ గోసలు పడుతున్నాం. అట్లా మాకు 17,000 పోస్టులతో వేస్తేనే ఇప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్న నిరుద్యోగులకు. దీంతోపాటు వేరే నోటిఫికేషన్లు ఉన్నాయి, కానీ ఫస్ట్ ఇది రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఆయన వచ్చి నుంచి పోలీస్ నోటిఫికేషన్ వేయలేడు, కానీ ఆయన నియామక పత్రాలు ఇచ్చిండు. ఇది పాత నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇచ్చిండు, కానీ ఇప్పుడు నోటిఫికేషన్ 17,000 పోస్టులతో రాకపోతే తెలంగాణ మొత్తం ఉద్యమిస్తామన్న. మొత్తం ఇప్పుడు ఉద్యమిస్తామని ఇంత స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు గతంలో మాట్లాడిన మాటలు చూస్తే మాత్రం మీరేమన్నా తాగుతారా సస్తే చేస్తారా అన్నట్టే మాట్లాడండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రి అంటే మీరు చనిపోయినా కూడా కేర్ చేయనన్నంత సులువుగా మాట్లాడండి అన్న. ఆయన ఎంట్రీని తాగి చచ్చిపోండి, అదే రక్తపాతాలు అయితే అంటాడు. ఆయనకు ఉద్యోగం వచ్చిందన్న, ఆయన అట్లనే అంటాడు. మాకు ఉద్యోగం రాలేదు కాబట్టి మేము ఎన్నో తాపత్రయాలు పడాలి కదా, మా కోసం మేము పోరాడుతున్నాం, ఆయన వేరేల కోసం పోరాడతలేం కదా. నాకు జాబ్ మిస్ అయింది, అందుకనే నేను ఇప్పుడు వచ్చి మళ్ళీ పోరాడుతున్నా.
ఇప్పుడు 17,000 పోస్టులతో వేస్తేనే కదా మళ్ళీ బాగా జాబ్ వచ్చేది. అప్పుడే 122 మార్కులు వచ్చినా జాబ్ రాలేదు. ఇప్పుడు 7,000 పోస్టులు వేస్తే అందులో 140 వచ్చినా కూడా జాబ్ రాదు కన్నా. అందుకని మేము ఉద్యమిస్తున్నాం అని ఈరోజు. అంటే మీరు ఇప్పుడు కేవలం ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసమేనా, లేకపోతే మిగిలిన అన్ని ఉద్యోగాల్లో కూడా ఇదే పోరాటం ఇట్నే కంటిన్యూ చేస్తారా? అన్న ఇది పోలీస్ నోటిఫికేషన్ ఏంటంటే బాడీ స్ట్రాంగ్ ఉండి ఫిజికల్గా సెట్ అయిన వాళ్ళే జాబ్కు పార్టిసిపేట్ చేస్తారన్న. ఎందుకంటే మనం ఊరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాం. ఊర్లో మొత్తం ఫిజికల్గా ఉంటారు చాలామంది. అందుకని దీనికి ప్రతి ఒక్కరు ఫ్యాషన్ ఏంటంటే పోలీస్. ఎందుకంటే వాడు ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఫిజికల్గా ఉంటారు. ఊర్లో ఎవరిని చూసినా అరే వీడు హైట్ ఉన్నాడు, అరే వీడు బాడీ ఉంది, ఏమైందంటే అరే వీడు పోలీస్గా సెట్ అవుతారు, నోటిఫికేషన్ పడ్డది కదా ఎందుకు అప్లై చేయలేరు, ఏం చేసిరంటే అన్న మన డిస్టిక్ 100 పోస్టులు ఉన్నాయి లాస్ట్ టైము. ఆ పోస్టులలో కేటగిరీ ప్రకారం చూస్తే 2, 3 వస్తాయి. ఆ పోస్టులు అందుకే 123 మార్కులు వచ్చిన జాబ్ మిస్ అయింది. అప్పుడు నేనేం చెప్పుకోవాలన్నా, నేను ఇంతగానో మంచి కష్టపడ్డా ఎందుకు రాలేదు అంటే అన్న డిస్టిక్ ప్రాబ్లం చెప్పాలా లేకపోతే నేను చదవలేనని చెప్పాలా ఏం చెప్పాలా నాకు అర్థం కాలేదన్న లాస్ట్ టైము. అందుకని ఇప్పుడు 17,000 పోస్టులు వేస్తేనే మళ్ళీ మాకు న్యాయం జరుగుతుంది. నువ్వు 7,000 పోస్టులు వేసిన దాంట్లో 30 పోస్టులు ఏమి వస్తాయి. దాంట్లో కేటగిరీ ప్రకారం 1, 2, 3 వస్తాయి. నాకు బీసీబీ లాస్ట్ టైమే 3 మార్కులతో ఏమంటారు 3 జాబులు ఏమి వచ్చినాయి దాంట్లో. ఇప్పుడు 7,000 పోస్టులు వేస్తే ఒకటి కూడా వస్తారు రాదు నా కేటగిరీలో. అందుకని మాకు 17,000 పోస్టుల దాకా రావాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు మీరు జీవో నెంబర్ 46 కూడా రద్దు చేయాలంటున్నారు. అసలు జీవో నెంబర్ 46 అనేది గతంలో వచ్చింది. మరి ఇప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు 2.5 ఏళ్ళైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవాలి. ఈయన మాకు మాట ఇచ్చింది ఏందన్నా మీకు నేను రాందాడు మీకు జియో 46 తీసేసి మీకు న్యాయం చేస్తాడు. జియో 46 అసలుకి కమిటీ వేసిరు కానీ వాడు అసలు కమిటీలో ఏం చేస్తారు ఏం అర్థం కాదు. 3 ఏళ్ళు అయినా కమిటీలు మొత్తం కాలయాపన చేయనికనే ఉన్నాయన్న కమిటీలు. అది కూడా ఇప్పుడు నోటిఫికేషన్లో జియో 46 తీసేస్తేనే న్యాయం. లేకపోతే అది కూడా ఉందనుకో ఆ పోస్టులని సిటీకే వస్తాయి. మళ్ళీ మేము ఇక ఏదో ఒక పని చేసుకొని బతకాల్సింది అంతే. ఇక 130 మార్కులు వచ్చినా కానీ జాబ్ రాదు ఇప్పుడు 7,000 పోస్టులతో వేస్తే. అందుకనే 17,000 పోస్టులు కావాలన్న. నా 28 అన్న. ఇది ఒక్క నోటిఫికేషన్ నాకు లాస్ట్. ఇక మళ్ళీ వాడు 4-5 ఏళ్ళకు వేసాడు కూడా నమ్మకం లేదు. అందుకని ఇది ఒక్క నోటిఫికేషన్ ఛాన్స్. అందుకని ఇప్పుడు గట్టిగా కొట్లాడాలని కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు మీకు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు వేస్తారో తెలియదు, అప్పుడు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. అప్పుడు మళ్ళీ మనకి ఏజీ సహకరిస్తుంది కూడా తెలియదు అన్న. ఇది ఫిజికల్గా ఉండాలి. లాంగ్ జంప్ 4 మీటర్స్ అన్న. 4 మీటర్స్ వేయాలంటే సత్తా ఉండాలి పక్క. 6 మీటర్స్ షార్ట్ పుట్ వేయాలి. 1600 మీటర్స్ రన్నింగ్ కొట్టాలి. అది ఎంత ఫిజికల్గా సెట్ ఉంటేనే కొడతామన్నా. లాస్ట్ టైం అంతగానో కొట్టి 1 మార్క్ తోటి పోయిందంటే అసలుకి తలెత్తుకోలేకపోయినా నేను. అందుకని ఇప్పుడు 17,000 పోస్టులు కావాలన్న. అది మా న్యాయం. మరి బిలీవ్ చేస్తున్నారా మీరు అనుకుంటున్న మీరు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవి ప్రభుత్వం నెరవేరుస్తుందని? ఆయన మన బాధ్యత మనం చేసినాం. ఇక ఆయన చేస్తేనేమో ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఆయన ఇక తెలుస్తుంది చూపిస్తారు. నిరుద్యోగులు అనేది ఏమో ఆయనకు తెలుస్తుంది. లాస్ట్ పాత గవర్నమెంట్కు నిరుద్యోగుల వల్లనే తెలిసింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే దారిలో వెళ్తే ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి వస్తుందని మేము కోరుతున్నాం అన్న. జై తెలంగాణ. ఇంత భారీ ఎత్తున మీరు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇట్లా కూరలో కరివేపాకు తీసేసినట్టు తీసేసిండ్రు నిరుద్యోగులందరినీ కూడా. మీరేం దాగి చచ్చినా కూడా సంబంధం లేదన్నట్టు మాట్లాడిండు. మరి ఎట్లా చూస్తారు? మీ డిమాండ్స్ నెరవేరుతాయి అనుకుంటారా? డిమాండ్ నెరవేరుతా అని ఇప్పటి కూడా ఆశతో ఉంది. ఇలాంటి పనికిరాని మాటలు కూడా మాట్లాడొద్దని రేవంత్ రెడ్డి గారిని అంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజలు కాబట్టి నీకు ఆ కూర్చుంది, ఆ ప్రజలతోనే ఆ కుర్చీ మీద కూర్చున్నావు. ఈరోజు ప్రజలనే రెచ్చగొట్టి నువ్వు కుర్చీలోకి వెళ్ళి దిగిపోదామా అని అనుకుంటున్నావా? అంటే నీ కుటుంబంలో ఓట్లు వేస్తే నువ్వు గెలిచినావు అనుకుంటున్నావా? మేము అందరం కలిసి ఓట్లు వేస్తేనే నువ్వు గెలిచినావు, కుర్చీ మీద కూర్చున్నావు. నీకు అలాంటి మాటలు మాట్లాడే అధికారం ఎవడిచ్చిండు? మా మీదనే మాట్లాడతావా? నీ ఎమ్మెల్యేల ఎంపీల కంటే మేమే ఎక్కువ నీకు. మేము ఓట్లేస్తేనే నీకు అధికారం ఉంది. నీ యొక్క ఎవడన్నా నిన్ను రెస్పెక్ట్ ఇస్తుందంటే కూడా దానికి కారణం మేమే. ఈరోజు నీ మాట విని నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టినావు. ఈరోజు నువ్వు మా మాట విని మాకు ఉద్యోగాలు పెంచి ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం. అంటే మీరు అంత చేసిన మిమ్మల్ని కేర్ చేస్తలేడు కదా, మరి ఈ ఉద్యోగాలను కేర్ చేస్తాడని అనుకుంటున్నారా? ఉద్యోగాలు ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వచ్చింది పాలమూరు బిడ్డ, కష్టాలు పడ్డ బిడ్డ, చిన్న జెడ్పీటీసీ నుండి సీఎం దాకా ఎదిగిండు. ఆయన గర్వపడుతున్న పాలమూరు బిడ్డగా నేను నేను గర్వపడుతున్నా. కానీ ఆయనకు సలహాలు ఇచ్చే బ్యాచ్ని వ్యతిరేకిస్తున్నా. ఆయన సలహాలు ఇచ్చే బ్యాచ్ ఏమనుకుంటారు అంటే ఈయన పక్క జరిపి కుర్చీలో కూర్చోవాలనుకుంటారు. ఈయనకు ఆ విషయం అర్థం కాక ఈయన రెచ్చిపోతుండు. ప్రజల మీద కూడా చిల్లర అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తుండు. ఆ వ్యాఖ్యలు చేయకుండా ప్రజల మద్దతు ఉండే విధంగా నీ పాలన చేయాలి. మా సమస్యలు ఏంటో అవి అన్ని చర్చించి నువ్వు ప్రజాపాలన ముందుకు తీసుకోవాలి. నోటిఫికేషన్ కూడా 20,000తోని భర్తీ చేయాలి, రిలీజ్ చేయాలని కోరుతున్నాం.
గత ప్రభుత్వంతో పోలిస్తే మేము బెటర్గా ఉన్నాం, అయినా కూడా విద్యార్థులు ఇంకా ఎక్కువ ఆశకు పోతున్నారు అనేది ప్రభుత్వం వాదన. అంటే 5,000 నుంచి ఇప్పుడు 7,000 చేసినా కూడా వాళ్ళు ఇంకా కాంప్రమైజ్ కాకపోతే నేనేం చేస్తా అన్నట్టు మాట్లాడుతాం. ఏమన్నా జనాభా మనది లక్షలాలు రా, దాదాపు 5 కోట్ల దాకా దగ్గర ఉంది. వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో నిరుద్యోగత పెరుగుతుంది. నిరుద్యోగ యువకులు కూడా ఉన్నారు. ఆ నిరుద్యోగ యువకుల నిష్పత్తి ప్రకారం ఈరోజు జాబులు వేయాలి. కానీ ఈరోజు 30-40 ఏస్ అంటే ఎవడుకుంటాడు, ఎవరు చదువుతారు చెప్పండి? చదవాలంటే కూడా కనీసం పోస్ట్ ఉండాలి. గత ప్రభుత్వం రిలీజ్ చేసినప్పుడు మేము అడిగిన పోస్టులు పెంచమని, అట్లా లేకుండా ఇప్పుడు ఏజ్ కూడా 34 ఉంటే 32 ఏజ్తో నీకే సంబంధం? కనీసం ఏజ్ పెంచాలి కానీ తగ్గించడేంది? ఎందుకో ఇట్లా కుట్ర చేస్తున్నాం నిరుద్యోగుల పైన కూడా కానీ మేము అడుగుతున్నాం. ఏజ్ తగ్గించాల్సిన అవసరమే ఉంది. పెంచితే నువ్వులే అవుతుందా? వాళ్ళు కూడా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కూడా రాస్తారు. వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు కష్టపడతారు. నీకు దీంట్లో ఎందుకు కుట్ర చేస్తున్నావు, ఎందుకు తక్కువ చేసినావు అని అడుగుతున్నాం మేము. ప్రజాపాలన దాదాపు 70,000 ఉద్యోగాలు మేము చేసినాము, ఇంకా కూడా చేస్తాము. కేసీఆర్ కంటే బెటర్గానే ఉన్నాం. కొంత అప్పుల కారణంగానే ఉద్యోగాలు అటు ఇటు అవుతున్నాయి అనేది రేవంత్ రెడ్డి గారు వాదన. ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు, ఇంకా ముహూర్తం రానట్టుంది అన్నకు. ఇంకా నువ్వు అవన్నీ మాట్లాడకు. మంచిగా ఉద్యోగాలను భర్తీ చేసి అందరిని ఆదుకొని మంచిగా పాలన చేయాలని కోరుకుంటున్నాం. డిగ్రీ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీ వేకెన్సీ ఉన్నప్పటికీ ప్రభుత్వం కొన్ని కారణాలు చూపుతూ కాలయాపన చేయడం వల్ల ఎంతో నష్టపోతున్నామని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి నిజంగా అంటే ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉందా, లేకపోతే నిజంగా ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక ఆ యొక్క ఇబ్బందుల వల్లనే దాన్ని సంపూర్ణంగా చేయలేకపోతా ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. నమస్కారం అండి. మేము తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారుగా 150 డిగ్రీ కళాశాలలో 1942 మంది గెస్ట్ ఫ్యాకల్టీ పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఇలా ప్రభుత్వము ఈ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీని ప్రతి సంవత్సరము 3 మెన్ కమిటీ ద్వారా మమ్మల్ని ఎంపిక చేస్తూ ఉంది. కానీ అది కేవలము 1 సంవత్సరానికి మాత్రమే తీసుకుంటా ఉంది. ఇవాళ అట్లా తీసుకోవడం వల్ల ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇలా ఇంటర్మీడియట్ కళాశాలలో 1 సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీగా ఉంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇలా కేజీవీబీలో కూడా 1 సంవత్సరంగా ఉంటే వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గురుకులాల్లో కూడా 1 సంవత్సరం గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుంటే వాళ్ళని ఇమ్మీడియట్లా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళని రెన్యువల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇలా కేవలము హైయర్ ఎడ్యుకేషన్లో ఇలా డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి కళాశాలలో మాత్రము ఇలా గెస్ట్ ఫ్యాకల్టీని ఇలా ప్రతి సంవత్సరం 3 మెన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ 3 మెన్ కమిటీ అనేది ప్రతి సంవత్సరం ద్వారా తీసుకోవడం కాదు. మేము 1 సంవత్సరం ఎంపిక అయిన తర్వాత మేము కళాశాలలో ఇలా అడ్మిషన్స్ వర్క్ చేస్తున్నాము, ఇలా కాలేజీల్లో ఎగ్జామ్ డ్యూటీ చేస్తూ ఉన్నాం. ఇవాళ కాలేజీలో ఇలా క్లాసెస్ చెప్తా ఉన్నాం. 100కి 99%, 100% ఇలా రిజల్ట్ తెప్పిస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం కేవలం మమ్మల్ని ఇలా అవర్స్ బేసిక్ మీద ఒక పీరియడ్కు 390 రూపాయలు మాత్రమే ఇచ్చి ఇలా మమ్మల్ని కేవలము ఒక 6-7 నెలలు పెట్టుకున్న తర్వాత మమ్మల్ని మళ్ళీ సాగనంపుతూ ఉంది. కాబట్టి ఇవాళ కేవలం మాకు ఇలా హాలిడే ఉంటే మాకు ఇవాళ జీతం రాదు, లేదంటే దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు ఉంటే మాకు జీతం రాదు, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కూడా మాకు జీతం రాదు. ఇలా నెట్టు సెట్టు పిహెచ్డి ఉండి ఎంతో అనుభవం ఉండి కళాశాలలో ఒక్కొక్కరు 10 నుంచి 20 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు కూడా ఇలా కేవలము ఇలా ఒక అవర్స్ బేస్కి మీద ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో శ్రీధరబాబు నేతృత్వంలో ఉన్నటువంటి మేనిఫెస్టో కమిటీలో సుదీర్ఘంగా వాళ్ళు చెప్పడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే మీకు ఖచ్చితంగా మేము అవర్స్ బేస్కి కాకుండా మేము కన్సల్టెంట్ పే ఇస్తాం, ప్రతి నెల 50,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ ఇస్తాం, అదేవిధంగా మీకు ఆటో రెన్యువల్ ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి కూడా మాకు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. మేము గత 2.5-3 సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దగ్గరనే గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే వినియోగిస్తుందంటే మీ దగ్గరనే విద్యాశాఖ ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే మా పైన ఒక్కసారి సమీక్ష చేయండి. గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క గోడు మీరు వినండి సార్ ముఖ్యమంత్రి గారు. గెస్ట్ ఫ్యాకల్టీ అవస్థలు ఎంత ఉన్నాయనేది మేము మా చిన్న జీతం అండి, 28,000 జీతం ఇలా డిగ్రీ స్థాయిలో పనిచేస్తూ ఉంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఒక రెగ్యులర్ ఫ్యాకల్టీకి సమానంగా ఇలా మేము పనిచేస్తూ ఉన్నాం, క్లాసులు చెప్తా ఉన్నాం, అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తూ ఉన్నాం, ఎగ్జామ్ డ్యూటీ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ ఇలా సమాన పనికి సమాన వేతనం అనేది ఇవాళ లేదు. యూజీసీ స్కేల్ ప్రకారం నీవు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నెట్ సెట్ పిహెచ్డి ఉండాలని చెప్పి, అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి నువ్వు మమ్మల్ని తీసుకున్నప్పుడు ఇలా యూజీ స్కేలు ఇలా ఎందుకు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తలేవు అని చెప్పి ప్రభుత్వాన్ని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం 3 మెన్ కమిటీ ద్వారా మమ్మల్ని ఎంపిక చేయడం వల్ల
కేవలం సంవత్సరంలో 8 నెలలు మాత్రం తీసుకోవడం వల్ల ఇలా మేము మిగతా 4 నెలలు ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీ మీద మాకు ఎంతో విశ్వాసం ఉంది. తక్షణమే ఈ యొక్క గెస్ట్ ఫ్యాకల్టీ మీద మీరు సమీక్ష పెట్టండి. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాలేదంటారు. మేము కమిషనర్ మేడం దగ్గరికి వెళ్తే మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాలేదంటారు. మరి గవర్నమెంట్ అంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు మీరే కదా. ఆ శాఖ మీ దగ్గరే ఉంది కదా. ఎందుకు మా యొక్క అవస్థలు, మా యొక్క గోడు అనేది మీకు వినిపించట్లేదు? కాబట్టి తక్షణమే మేము చెప్తా ఉన్నాం మీ యొక్క ప్రభుత్వానికి, మీరు మాపై సానుకూలంగా స్పందించి మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే 2000 మంది ఇలా పరిస్థితి బతుకుదెరువు జీవన పోరాటం అనేది ఇలా రోడ్డు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా జూన్ 8 తారీఖు నాడు ప్రభుత్వము జూన్ 8 తారీఖు నాడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభమైనాయి. నేడు ఇలా జూలై 15 తారీఖు అంటే ఇప్పటి వరకు కూడా సుమారు 2000 మంది అధ్యాపకులు లేకుంటే ఇలా 150 కళాశాలలో ప్రభుత్వ కళాశాలలో ఎట్లా క్లాసులు జరుగుతాయండి? ఇలా ఎట్లా క్లాసులు జరుగుతాయి? ఇలా విద్యార్థులు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, సార్ ఎప్పుడు సార్ క్లాసులు, మీరు ఎప్పుడు వస్తున్నారు సార్, ఎప్పుడు వస్తున్నారు అని చెప్పి. మేము వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి? కాబట్టి ఇమ్మీడియట్గా మాకు తక్షణమే మాకు 6-7 నెలలు కాదు 12 నెలల జీతం ఇవ్వాలి, కన్సల్టెంట్ పే ఇవ్వాలి, 50,000 జీతం ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి సూటిగా మేము వినియోగించుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడు ఇన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందర పెట్టిండ్రు కదా, అవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారా? ప్రభుత్వం దగ్గర పెట్టింది ఏది వర్కౌట్ కాదు. ఎందుకు కాదంటే ప్రభుత్వము ఇవ్వాలని చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. ఈ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు కూడా అసలు సమస్యను ఏ విధంగా నిలబెట్టాలి, ఏ సమస్యను ఏ సమయంలో మాట్లాడాలి అనే ఒక క్లారిటీ తోటి ఉండాలి. ఇప్పుడు ఎస్ఐబిసి ఉంది, ఎస్ఐబిసి దాని గురించే చేయాలి. అది రోజు 3 నెలలు దిల్సుఖ్ నగర్లో చేస్తే ఏం లాభం? ఈరోజు వైన్స్ దగ్గర, రేపు ఇంకొక గల్లీలో, రేపు టిఫిన్ సెంటర్ దగ్గర, ఎల్లుండి మెస్ దగ్గర. అట్లా కాదు కదా. ఇక్కడ ఒక ఫోర్స్కి ఉండి చేసినాక జిల్లాలలో అన్నిటిలలో తిరిగి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ఏ రాజకీయ నాయకుడన్నా ఏదన్నా మద్దతు ఇచ్చిండనుకో, ఆ మద్దతుని బాధ్యత నాయకుని దగ్గర తీసుకున్నాం, మేము ఇట్లా చేసినాం, ఇట్లానే ప్రకటించి మేము ఉన్నాం అనాలి. కానీ అంతర్గతంగా ఒకరితో సంబంధాలు ఉన్నాయని అవన్నీ మనం కొనసాగింపులు చేసినాం అనుకో, ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ని వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఉపయోగించుకుంటారు. వాళ్ళకు కొన్ని వాస్తవాలు తెలిసినప్పుడు ఈ శక్తులు ఏం చేస్తున్నాయనే దాంతో ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేయడానికే ఉంటుంది. స్వచ్ఛందంగా ఆ రోజు బీఆర్ఎస్ను నిలదీయడానికి ఉన్నాం. ఎందుకంటే కొంతమంది మాకు అధికారంలోకి వచ్చినాక కార్పొరేషన్ పదవులు ఏందని అన్నప్పుడు, మా కార్పొరేషన్ పదవులు కాదు, గ్రూప్ 1 పర్ఫెక్ట్గా ఉండాలి, ఇప్పుడున్న ఎగ్జామ్స్ రద్దవి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలని ముందుకు పోయినాం. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు నా మీదనే 2 సార్లు అటాక్ చేయాలని చూసిర్రు. అటాక్ చేసినా తప్పించుకున్నాం. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు నిరుద్యోగులు కాళ్ళు మొక్కుతున్నారని చెప్తున్నారే, కాళ్ళు మొక్కింది నేను అమీన్పూర్ దగ్గర. ఎలక్షన్లకు 2 రోజుల ముంగట మా అమ్మ కాళ్ళు మొక్కింది రేవంత్ రెడ్డి ఇన్స్టాలో పెట్టుకున్నాడు. అవన్నీ స్వచ్ఛందంగా ఒక నిజాయితీగా చేసినాం కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్ భయపడ్డది. జగదీశ్వర్ రెడ్డి 3 లక్షలు ఎంత మెజారిటీ, 30,000 మెజారిటీ అంటే నువ్వు గెలవ 3,000కి కింద మీద అవుతావు చూడని చెప్పినావు. ఈడ సిండికేట్ రాజకీయం అయింది. సిండికేట్ రాజకీయం లేకుండా 30,000తో ఓడిపోతామని బాగా చెప్తూ సర్వే చేసి వదిలిపెట్టినాం. ఏంటంటే నిరుద్యోగులు చాలా మారాల్సిన అవసరం ఉన్నది. 100%గా ఈ సమస్య సజీవంగా ఉంటుంది. ఎవడొచ్చినా ఏం చేయలేడు. ఎందుకంటే ఎవరికి చిత్తశుద్ధి లేదు. 10 ఏళ్ళు ఆయన ఒక పాలసీ లేదు, 2.5 సంవత్సరాలలో వీళ్ళు ఒక పాలసీ వైపోలే. 2 లక్షల ఉద్యోగాలు నింపితే నిరుద్యోగ సమస్య పోదు. ఇంకా 29 లక్షల మంది, 30 లక్షల మంది ఏం చేస్తారు? 2.5 ఏళ్ళలో పెరిగి నిరుద్యోగులు ఉన్నారుగా. ప్రైవేట్ సెక్టార్ది ఏమైపోయింది? ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి? 2 లక్షల ఉద్యోగాలనే పట్టుకొని 2 లక్షల ఉద్యోగాలు నింపలేదు అంటుంటే ఇవాళ నేను కొట్లాడుతున్నా. నాకు పార్టీ లేదు కదా. ఈ వ్యతిరేకత ఎవరికి కలుసుద్ది? ప్రతిపక్షం వానికి కలుసుద్ది, అధికార పక్షం వానికి నష్టం అవుతుంది. అధికార పక్షం కూడా ఏంది, ఒక 2 పార్టీలు పెట్టించిండు, ఇంకా 2 పార్టీలు పెట్టిస్తాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి. ఈ ప్రతిపక్షాలలో కూడా ఏంది, నిరుద్యోగ సమస్య నిరుద్యోగుల చేతుల్లో నిలబడద్దు. ఏంది, మనం ఎండాల డబ్బు నడుస్తుంటే మన నీడ ముందుకు పోతుంది కదా. మా నీడ చాటుని ఈ సమస్యలు ముందుకు పోవాలి. ఈ సమస్య నిరుద్యోగుల చేతులు నిలబడితే అదొక రాజకీయ శక్తిగా మలుగుద్ది. రాజకీయ శక్తికి వీళ్ళు ఎదుగుతారు. ఈ ఉద్యమాలు నడిపేది అణగారిన వర్గాలు.
తర్వాత బీదోళ్ళు, అన్ని వర్గాలలో ఉన్న బీదోళ్ళు. ఇక్కడ ఒక సమస్యను వీళ్ళు బలపరచొద్దు, ఈ సమస్య సజీవంగానే ఉండాలి, ఈ సమస్య ముందుకు పోవాలి, దీనివల్ల వచ్చే వ్యతిరేకత మా ప్రభుత్వం పైన ఉండాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ప్రభుత్వం నిలదీసేంత దమ్ము ధైర్యంతో లేవు. ఎందుకు లేవంటే వాళ్ళ రోల్ ని కంప్లీట్ గా చేస్తలేరు అనుకుంటున్నారా ప్రతిపక్ష పార్టీ? 100% కాదన్నోని చెప్పులతో అంతని చెప్తున్నా. ఎందుకంటే నిరుద్యోగులను ఎంట్రీని దాగి సామన్నప్పుడు అది ఎంత పెద్ద తప్పు. ఒక ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్నట్టు. ఆ రోజు బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కవిత పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా, తీన్మార్ మళ్ళీ ఎమ్మెల్సీ ఉండి ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఏం చేసిర్రు? ఎడిపోయిర్రు. 1200 మంది చచ్చిపోయారు. తర్వాత బీఆర్ఎస్లో ఎంతమంది చచ్చిపోయారు? 6 నెలల్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్లో 18-20 మంది చనిపోయారు. అంటే మన యూత్ను చంపుకోవడానిక? ధనమైనటువంటి తెలంగాణనేమో మీరు రిపోర్ట్లు ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా $3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్తుంది. మరి ఎడిపోతుంది ఈ ఎకానమీ? సంపద సృష్టించినప్పుడు బీదోడు ఎడిపోతున్నాడు. సంపద ఎవరి దగ్గర కేంద్రీకృతం అవుతుంది? ఇప్పుడు సెంట్రల్లోనేమో అదాని అంబానీలు పెరుగుతారు. మరి తెలంగాణలో ఎవరు పెరుగుతున్నారు? 3 ట్రిలియన్ ఎకానమీ వచ్చినాక మనకు ఎకానమీ పెరిగినప్పుడు ఉద్యోగ కల్పన జరుగుద్ది. మరి సృష్టించబడుతున్న ఉద్యోగాలు ఎవరి వైపు పోతున్నాయి? సంపద కొద్దిమంది చేతుల్లో, ఉద్యోగాలు కొంతమంది చేతుల్లో సృష్టించబడి వాళ్ళ చేతుల్లో బంధింపబడ్డప్పుడు ఏమైపోతాం? ఎవడు మాట్లాడు? ఇప్పుడు మాట్లాడని వాళ్ళది అంత తప్పు అయితే మరి నిజంగా ఆ మాట అన్న వాళ్ళది ఇంకెంత పెద్ద తప్పు అవుతుంది? ఆడట లత్కోరుగాడ సగం చెడితే సంగీతం, పూర్తి చెడితే భాగవతం అని ఉన్నాడు. భాగవతులు ఆడుతందుకు వచ్చిండని మనం ఏం బాగా చేస్తాం? వాడు చెడిపోయి వాడు నోరేపు గబ్బుగాడనే తెలిసినాక ఇంకా మన మంచిని, ఇంకా ఆయనలో మంచి ఏం ఎదుగుతాం? ఆయనలో మంచి ఎదుగుతున్నాడే మనం అమాయకుల మూర్ఖత్వం అంతే. మరి ఇప్పుడు అంటే హోప్ ఉన్నదా మీరు చేస్తున్న డిమాండ్ ఒకవేళ భవిష్యత్తులో కంప్లీట్ అవుతుందని? నేను చెప్తున్నా 100% చెప్తున్నా. ఏది కాదు. ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే ఓటుకు నోటు డబ్బులు తీసుకొని వేసేటటువంటి ఈ ప్రభుత్వాలు దగ్గర ఈ ఎన్నికల ప్రక్రియలో ఉన్నంతకాలం ఏది కాదని వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. నేను చెప్తా చూడు, ఇగో దొంగ సర్టిఫికెట్ల మీద ఉన్నోళ్ళను చేయమని చెప్పేసి 6 నెలల సంధి తిరుగుతున్నాం. దొంగ సర్టిఫికెట్ల మీద ఉన్నోని ఎన్ని కంప్లైంట్స్ రైజ్ చేసినో చూడండి. ఇన్ని కంప్లైంట్స్ రైజ్ చేసిన ఇంతవరకు చేయలే. ఇంకొకటి, రేవంత్ రెడ్డి దగ్గర ఏముంది? విద్యాశాఖ ఉంది. ఆయన విద్యాశాఖను ఏం చేసిండు? యూనివర్సిటీలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈయన ఆగ్నూరి మురళి ఇచ్చిన రిపోర్ట్ని ఆయన అందరూ ఆ రోజు వ్యతిరేకించినప్పుడు ఈయన మంచిగా ఉందని చెప్పిండు కదా. మరి ఆ రిపోర్ట్లలో, ఆయన ఇచ్చిన రిపోర్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీరు చూద్దురుండ్రు ఒక్కసారి. ఎంత భయంకరమైనటువంటి ఖాళీలు యూనివర్సిటీలలో. ఈ యూనివర్సిటీ ఉద్యోగ కల్పన ఏమైనా చేస్తున్నాడా ఈ రేవంత్ రెడ్డి? చెప్పండి, ఏది చేయట్లేదు. మరి అది చేయనప్పుడు మనం ఏ విధంగా ఈ ఎడ్యుకేషన్ ఉంటుంది? ఇగో ఈయన ఇచ్చిన దాంట్లో ప్రైవేట్ స్కూళ్ళ గురించి ఒకటి చెప్తా, యూనివర్సిటీలో తర్వాత చెప్తా. ఇగో చూడండి, ఇంత మంచిగా చెప్పింది కమిటీ రిపోర్టు. అయినా మనకు ఫీజ్ స్ట్రక్చర్ మీద ఏమైనా చేసిందా? గవర్నమెంట్ ఏమైనా చేసిందా? ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఇంత మంచిగా చెప్పారు. అనెక్సరీ 1లో చూడండి, ఫీజ్ స్ట్రక్చర్ గురించి చెప్పిండు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు అనెక్సరీ 1లో. మరి ఇవన్నీ ఎందుకు చేయట్లేరు వీళ్ళు? మరి ఇప్పుడు స్కూల్స్ వచ్చినాయి, ఇలా ఉద్యోగాలు మనకు ఎందుకు రావట్లేదు? కార్పొరేట్ సెక్టర్లో ఎంఎన్సీ కంపెనీల్లో సుందర్ పిచాయ్ లెక్క మనం ఎందుకు కాలేకపోతున్నాం? క్వాలిటీ లెస్ ఎడ్యుకేషన్. మరి ఆయన డ్రాఫ్టింగ్ చేసిండా? 1990 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇగో ఈ జీవో ఉంది, స్కూల్స్ ఎట్లా ఉండాలని ఇది చేస్తున్నారా? ఇగో నేను డ్రాఫ్ట్ చేసిన ఎట్లా ఎడ్యుకేషన్ ఉండాలి, ఎట్లా ఉంటాయి అనేది. సూర్యాపేటలో మాట్లాడిన వాళ్ళ మీద కేసులు వేసిర్రు. మరి ఎడ్యుకేషన్ ఎందుకు ఇల్లు చేయట్లేరు చెప్పండి? రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఇంతవరకు? ఏం చేసిండు? మేము క్లియర్గా అడుగుతున్నాం. ఇవాళ యూనివర్సిటీలలో ఉన్నటువంటి ఎన్ని ఖాళీలు ఉన్నాయి? మరి ఆ ఖాళీల గురించి ఆయన ఏం చేస్తున్నాడు? క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఈ 10 ఏళ్ళు ఉద్యోగాల వైపే మాట్లాడాలి. ఈ ఉద్యోగాలు కూడా ప్రభుత్వం సెక్టార్ వైపే మాట్లాడాలి. ఇదే మాట్లాడాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు ఎడ్యుకేషన్ కోసం విద్యా సంస్థలని రద్దు చేస్తా అంటున్నాడు. 10+2 విద్యా విధానాన్ని తీసుకొస్తా అంటున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నాడు. మంచిదా? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చాలా మంచి, కానీ అది చేసేంత వరకు ఈ స్కూల్లో నడిపోనిస్తావు. నువ్వు 500 కోట్లు ఇచ్చినావు, ఒక స్కూల్కి 100 కోట్లు. 100 కోట్లు అంటే నువ్వు 500 కోట్లు ఎన్ని? 25 స్కూళ్ళు.
25 స్కూళ్ళు 20 స్కూళ్ళు అంటే 25 మండలాలు, సంవత్సరానికి 5 కోట్లు ఇస్తావు, 500 మండలాలు అంటే నువ్వు ఈ సంవత్సరానికి 25 స్కూళ్ళు అంటే 500 మండలాలు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు నువ్వు ఉంటావా? 12 సంవత్సరాలలో చేస్తావా? ఇప్పుడే 27,000 స్కూళ్ళు పనిచేస్తే మరి తర్వాత నీకు యాడ్ నుంచి వస్తుంది? యాడ్ నుంచి వస్తుంది చెప్పండి. మరి అప్పటి వరకు ఏమైపోవాలి వీళ్ళంతా? అందుకే మేము ఒకటే చెప్తున్నాము, ఈ రేవంత్ రెడ్డి కాడ ఇదంతా డ్రామా పాలిటిక్స్. ఇందులో నిరుద్యోగులు, అణగారిన వర్గాలు అందరూ, బీదోడు, ఆ ఉన్నత వర్గాలలో ఉన్న బీదోడు, గరీబోడు నష్టమయ్యేదే. ఏం లేదు, ప్రతిదీ ఎవిడెన్స్ ఉందన్న మన దగ్గర, ప్రతిదీ ఎవిడెన్స్ ఉంది. ఏమి చేయలేడు వరస్ట్ గవర్నమెంట్. దీంట్లో నిజాయితీగా సమస్య నిలబెట్టుకొని ఎలక్షన్లలో ఖచ్చితంగా దీనికి ఏం చేస్తామని పెట్టుకొని నిరుద్యోగులు నిలబడితే తప్పితే, ఎందుకంటే కాక్రోచ్ ఉంది, జనతా పార్టీ ఉంది, అన్నీ ఉన్నాయి. దీనిని ఒక మంచి స్ట్రక్చర్గా తీసుకొని పోతే తప్పితే ఏం కాదు. రేపు ఈ పార్టీ వస్తే కాంగ్రెస్లో నాకు ఇది వస్తుందని, రేపు బీఆర్ వస్తే ఇది వస్తుందని, వాడు ఇది చేస్తాడని, బీజేపీ వాడు ఇది చేస్తాడని, ఇల్లమ్మ బీజేపీ వాళ్ళు రాలేదని, ఇదని అదని ఏమున్నదన్నా. ఒకడు ఒక 5,000 ఒక 5 లక్షలు ఆయన నుంచి తీసుకొస్తాం, జనాలను తీసుకొస్తాం, విడేసిపోతాం. వాట్ నెక్స్ట్? మినిట్స్ ఏంది? ఒక మీటింగ్ పెడితే ఒక మినిట్స్ ఏంది? ఈ మినిట్స్ని ఏడమన్నము రికార్డ్ చేస్తున్నాం. ఈ మినిట్స్ కొరకు నెక్స్ట్ కార్యాచరణ ఏంది? పండుగ తెల్లారి ఒట్టి గిన్నెలు ఉంటాయి, పెళ్ళి అయినాక ఏముంటాయి? బోటి బోళ్ళు ఉంటాయి, తింటందుకు కొట్లాడతారు. పెళ్ళి అయ్యేటప్పుడు ఆ గిన్నెలు తోముతందుకు సస్తారు. ఆ మీటింగ్ జరిగేటప్పుడు మైకుల గురించి కొట్లాడతారు. మీటింగ్ అయిపోయినాక వాట్ నెక్స్ట్? చెప్పండి, మీరే చెప్పండి. ఏముంటుంది అనుకుంటున్నారు మీటింగ్ అయిపోయిన తర్వాత నిజంగా నిరుద్యోగుల యొక్క జీవితంలో? ఏముండదు. ఒక క్లారిటీగా మంచిగా ఇందులో అందరూ పార్టిసిపేట్ అవ్వాలి. అంటే తెలంగాణ బాగు కొరకు ఎవరెవరైతే కొట్లాడుతున్నారో ప్రజా సంఘాలు అందరుండి ఈ సమస్యను ముందు పెట్టి, మిగతా సమస్యలను ముందు పెట్టి, దీన్ని ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్గా క్రియేట్ చేసుకొని ఒక నిబద్ధతతో తీసుకుపోయినప్పుడు ఉంటుంది. అంతే తప్పితే ఇట్లా ఏది సమస్యలపైన మనం ఇట్లా చేస్తే ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది. ఆ వచ్చే వ్యతిరేకత ప్రతిపక్షాలకు బెనిఫిట్ అవుతుంది తప్పితే, ఆ బెనిఫిట్ అయినాక ఒకరికి ఇద్దరికి ఏదో పిలిచేసి చెప్పుల కిందాక తిరిగితే ఏదో ఒక నామినేటెడ్ పదవో అదో ఇదో 2 కాంట్రాక్ట్లనో ఏదోనో, ఆయన కారు మీద పోయేటప్పుడు కార్లు ఎక్కించుకొని బుజ్జగించి ఆయన 5 స్టార్ హోటల్ తీసుకొని పోతే మంచి ఫైటర్ అని చెప్తాను పనికి వస్తుంది. అంత మించి ఏమి ఉండదు. చూసారు కదా, ఇది అంటే నిరుద్యోగుల యొక్క ఆవేదన, బాధ. అంటే వీళ్ళు చేసే పోరాటం ఏదైతే ఉన్నదో ఈ నిరుద్యోగులందరూ కూడా, అది కొంత ప్రతిపక్షాలకు బూస్ట్ అవుతుంది, ఇంకొంత ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవుతుంది తప్ప విమర్శించడానికి నిజంగా నిరుద్యోగుల యొక్క బ్రతుకు కానీ జీవితం కానీ మారే పరిస్థితి అయితే నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి కనిపించట్లేదు. అలాంటి దావకాలాలే ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిన మొదట్లోనే జీవో నెంబర్ 46 రద్దు చేసేవాడు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చిన ఏడాదిలోనే 2.5 లక్షల ఉద్యోగాలు వేసేవాడు. ఇంత పరిస్థితి అంటే ఇప్పుడు కేవలము 7,000 ఉద్యోగ నోటిఫికేషన్ల నుండి కాకుండా 19,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయమని కొట్లాడే పరిస్థితి నిరుద్యోగులకు ఉండదనేది నిరుద్యోగుల ఆవేదన. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. థ్యాంక్ యూ.